మనం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో బాగా వినపడేది, వాళ్ళు పాటిస్తున్న ఒక నినాదం వికసిత భారత్. అసలు ఏంటి వికసిత భారత్? వికసిత భారత్ వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి? ఎలాంటి దేశాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నారు వికసిత భారత్ రూపంలో? మరి వికసిత భారత్ అవ్వాలనంటే ఈ దేశంలో ఉన్న, ఈ లౌకిక దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ వికసిత రాష్ట్రాలు అవ్వాలి. ఉదాహరణకి వికసిత ఆంధ్ర, వికసిత తెలంగాణ, వికసిత కర్ణాటక, ఇవన్నీ అవ్వాలి. మరి అవ్వాలంటే వాటికి ఉన్న లింక్ ఏంటి? ఇవన్నీ అయితే కదా. ఫర్ దట్ మ్యాటర్ ఇంకా చెప్పాలంటే ప్రతి గ్రామం వికసిత గ్రామం అవ్వాలి, వికసిత మండలం అవ్వాలి, వికసిత నియోజకవర్గం అవ్వాలి, వికసిత జిల్లా అవ్వాలి, ఆ తర్వాత వికసిత రాష్ట్రం, ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు వికసిస్తే అప్పుడు దేశం వికసిస్తుంది. సో దీనికి తీసుకున్న ఒక నెట్వర్క్ ఏంటి? దీనికి ఏదో ఒక సూత్రం ఉంటుంది కదా. కేంద్రం పైనుంచి అమలు చేస్తున్న ఈ వికసిత భారతంలో, ఆవిష్కరించాలనుకుంటున్న వికసిత భారత్లో పైనుంచి కింది నుంచి పైకి వెళ్ళాలి, పైనుంచి కిందికి వచ్చేది కాదు. గ్రామాలు వికసిస్తే దేశం వికసిస్తుంది. గ్రామాలు వికసించాలి అని అంటే పైనుంచి నీళ్లు పోయాలి. ఈ గ్రామం అనే మొక్క, ఆ మొక్క కాకపోతే మొగ్గ వికసించి పువ్వు అవ్వాలి అని అంటే పైనుంచి నీళ్లు పోయాలి. పైనుంచి అంటే మళ్ళీ ఢిల్లీ నుంచి, కేంద్రం నుంచి నీళ్లు పోయాలి. ఆ పోసిన నీళ్లు వృధా అవ్వకుండా ఆ మొగ్గకి ఇస్తే, ఆ మొగ్గ పువ్వు అయితే, పువ్వు అంటే కమలం పువ్వు కాదు, ఉదాహరణకు ఒక పువ్వు, ఏ పువ్వు అయినా కావచ్చు, గులాబీ పువ్వు కావచ్చు, మల్లె పువ్వు కావచ్చు, ఇంకో పువ్వు, వాటెవర్. అప్పుడు ఆ పువ్వు వికసిస్తే ప్రతి గ్రామము ఒక పువ్వై వికసిస్తే అది గ్రామం వికసించి, నియోజకవర్గాలు వికసించి, జిల్లాలు వికసించి, రాష్ట్రాలు వికసించి మన భారతం వికసిస్తుంది. అంటే ఇది మాటల్లో మనం ఇప్పుడు ఏదో ఒక నిమిషంలో చెప్పుకున్నంత ఈజీ కాదు. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి. మన వ్యవస్థలు అందుకు సిద్ధంగా లేవు. వ్యవస్థలు అంటే మన అడ్మినిస్ట్రేషన్, దీంట్లో రకరకాల ఇవి ఉంటాయి. సోమర్తనం ఉంటుంది, అవినీతి ఉంటుంది, నిర్లక్ష్యం ఉంటుంది. ఏముందులే ఆఫీస్కి వచ్చిపోదామనే ఆఫీసర్లు ఉంటారు. ఎవరైనా 10 రూపాయలు ఇస్తే పని చేద్దామనే, లేకపోతే తిని పడుకుందాం అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది సిన్సియర్గా మన దేశం కోసం కష్టపడుతున్నాం, మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాం, సిన్సియర్గా చేసేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వాల్లో ఉండే రాజకీయ నాయకులు ఎంతవరకు ఈ రాష్ట్రాలని లేకపోతే ఈ దేశాన్ని వికసించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ చాలా పెద్ద టాస్క్స్. సో దీనికి కేంద్ర ప్రభుత్వము తీసుకున్న ఫార్ములా ఏంటి? వాళ్ళు తీసుకున్న ఆదేశిక సూత్రాలు ఏంటి? ఆ సూత్రాలు రాష్ట్రాల్లో ఎలా అమలవుతున్నాయి? అందులో ఒకటి 20 సూత్రాల అమలు. ఏంటి 20 సూత్రాలు? 20 సూత్రాలు అనగానే వికసిత భారతం వచ్చేస్తుందా? ఇదొక పెద్ద ప్రశ్న. 20 సూత్రాల అమలు అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది మనకి, తర్వాత అక్కడక్కడా వినిపిస్తూ ఉంటుంది మనకి. మరి అక్కడక్కడా వినిపించే 20 సూత్రాలు, అప్పుడప్పుడు వినిపించే 20 సూత్రాలతో వికసిత భారతం ఎలా ఆవిష్కృతమవుతుంది? ఉదాహరణకి ఇప్పుడు 20 సూత్రాల అమలుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 20 సూత్రాల అమలు కమిటీ అని ఒకటి ఉండేది. కొన్నాళ్ళు ఆయన తులసిరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, ఆయన చైర్మన్గా కూడా చేశాడు దానికి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు 20 సూత్రాల అమలు ఉంది. ఎక్కడుంది? ఏపీలో ఉంది, తెలంగాణలో లేదు. నేను చెప్పింది అదే. ఇప్పుడు 20 సూత్రాలు అమలు అంటే 20 సూత్రాలు అనేవి వివిధ పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పథకాలు, రాష్ట్రాల్లో ఆ పథకాలు అమలవుతున్న తీరు, ప్రభుత్వం వాటిని అమలు చేస్తున్న తీరు, కింది స్థాయిలో యంత్రాంగం ఇన్వాల్వ్ అవుతున్న తీరు, నిధులు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదా, ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి, నిరంతర మానిటరింగ్, పర్యవేక్షణ ఉంటే ఆ 20 సూత్రాలు ఆ పర్పస్ సర్వ్ అయినట్టు.
తెలంగాణలో అసలు లేనే లేదు. మరి ఇంకా చాలా రాష్ట్రాల్లో లేదు, నాకు తెలిసి 10-15 రాష్ట్రాల్లో లేదు. మరి ఉన్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఉన్న రాష్ట్రాలకి లేని రాష్ట్రాలకి తేడా ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 20 సూత్రాలు అమలు కమిటీ ఉంది. ఆ అమలు కమిటీ ఏం చేస్తుంది? ఎవరితో ఫాలోఅప్ చేస్తుంది? ఏం ఫాలోఅప్ చేస్తుంది? ఏమి రివ్యూలు చేస్తుంది? ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? 20 సూత్రాలు అమలు అనే దాని కమిటీ అనే దానివల్ల ఒక ఉపయోగం ఏంటి అసలు? ఈ 20 సూత్రాల అమలు కమిటీ ఏమైనా కేంద్రానికి రాష్ట్రానికి, అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా అనుసంధానకర్త లాంటిదా? తర్వాత కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల రూపంలో వచ్చే నిధులను సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షిస్తుందా? ఆ పవర్స్ ఉన్నాయా అమలు కమిటీకి? తర్వాత ఎక్కడైనా నిధులు, ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రము కేంద్రము కలిపి కొన్ని పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్స్ లాగా పెట్టుకొని ఇచ్చే నిధులు ఎక్కడైనా దుర్వినియోగం అవుతుంటేనో, లేకపోతే ల్యాప్స్ అయిపోతుంటేనో, ఫైనాన్షియల్ ఇయర్లో కనుక వినియోగించకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అవి మురిగిపోతాయి. సో అవి అయిపోతుంటే వాటిని ప్రశ్నించే అధికారం కానీ, లేకపోతే వాటి మీద చర్యలు తీసుకునే అధికారం కానీ అమలు కమిటీకి ఉంటుందా? తర్వాత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం ఉంది 20 సూత్రాల కమిటీ? ఈ ప్రతిపాదనలు 20 సూత్రాల అమలు కమిటీ ఇచ్చే ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఎంతవరకు వాటిని స్వీకరిస్తుంది? అసలు మరి ఇది ఉన్న దగ్గర పరిస్థితి, మరి లేని దగ్గర పరిస్థితి ఏంటి? కొన్ని రాష్ట్రాల్లో 20 సూత్రాల అమలు కమిటీ లేదు అని అంటే అదంత ప్రాధాన్యత లేనిదా? అందుకే కొన్ని రాష్ట్రాలు దాన్ని పెట్టుకోలేదా? కొన్ని రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉందా? బీజేపీ ఏతర రాష్ట్రాల్లో కొన్నిట్లో లేదు. ఎందుకు లేదు? లేకపోవడం వల్ల ఆ రాష్ట్రాలు నష్టపోతున్నది ఏంటి? అది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాలు పక్కనే ఉన్నాయి, ఒకే భాష. ఆంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు కమిటీ ఉంది, తెలంగాణలో లేదు. ఇది ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న లాభం ఏంటి? లేని తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏంటి? ఈ పోలికతో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత అసలు ఏంటి 20 సూత్రాలు అంటే ఏంటి? ఏం సూత్రాలు అవి? ఏ పథకాలు వీళ్ళు పర్యవేక్షిస్తారు? ఏ పథకాలకు 20 సూత్రాలు వర్తింపజేస్తారు? వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సీరియస్గా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వము ఎంతవరకు దీన్ని ఏదో ఒక కమిటీ ఉంది లేదా ఒక ప్రోగ్రాం ఉంది అని అలా దాన్ని సీరియస్గా తీసుకోకుండా వదిలేస్తున్నారా, లేక సీరియస్గా తీసుకుంటున్నారా? దీనికి ఉన్న పరిధులేంటి, పరిమితులేంటి, అధికారాలేంటి, నిధులేంటి, వీళ్ళు ఏం చేయగలరు? ఈ 20 సూత్రాల అమలు కమిటీ అనేది ఏం చేయగలదు? జిల్లాల్లో తిరిగినప్పుడు లేదా జిల్లాల్లో 20 సూత్రాల అమలును ఎలా పర్యవేక్షిస్తారు వీళ్ళు? చాలా చాలా ఆసక్తికరమైన అంశం ఇది. వికసిత భారతంలో 20 సూత్రాల అమలు అనేది ఎంతవరకు దాని రోల్ ఉంటుంది? ఇవి చాలా క్లియర్గా చర్చిద్దాం మనం. దీన్ని మనతో చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ లంకా గారు ఉన్నారు. వికసిత భారతం అంటే ఏంటి, వికసిత భారత్కి 20 సూత్రాల అమలుకి ఏమన్నా లింక్ ఉందా అనే అంశం మీద మనం ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ లంకా గారితో మాట్లాడదాం. దినకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మనం కలవలేదు కదా మీ చైర్మన్ అయినాక, అంటే ఫోన్లో మాట్లాడినట్టున్నాం. రైట్, ఎనీవే కంగ్రాచులేషన్స్ లేట్గా అయినా. ఇప్పుడు ఏంటంటే అసలు 20 సూత్రాల అమలు అంటే 20 సూత్రాలు అంటే ఏంటండి అసలు? ఇది ఒక 20 రకాల అంశాలు, ముఖ్యంగా పేదరిక నిర్మూలనకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఆధారితంగా, మరియు ఈ దేశం చేంజింగ్ ఆ రోజున 1975లో చేంజెస్ ఏమవుతూ ఉన్నాయో ఆ చేంజెస్కి అనుగుణంగా ఈ ఒకవైపు పేదరిక నిర్మూలన, దాంతోపాటు ఏ అంశాల్లో వెనుకబాటుతనమో ఉందో ఆ అంశాల్లో ఏ విధంగా ప్రగతి సాధించాలంటే
కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలకి సంబంధించి కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ అమలు తీరు ఏ విధంగా ఉంది, దాని ద్వారా అనుకున్నటువంటి లక్ష్యాల్ని సాధిస్తున్నామా లేదా అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి దానికి తీసుకున్నటువంటి ఒక కాన్సెప్ట్ అది. ఈ 20 సూత్రాలు అనే అంశం తీసుకున్న తర్వాత అనేక మార్పులు సమాజంలో కూడా ఒక పుస్తకం మనము ఎటర్నల్ వాల్యూస్ ఫర్ ఏ చేంజింగ్ సొసైటీ అనే ఒక పుస్తకం ఉంది. స్వామి రంగనాథన్ గారు రాసినటువంటి బుక్. అంటే ఏంటంటే వాల్యూస్ కానీ ఏమైనా అంశాలు కానీ ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటాయి. అది 50-60 సంవత్సరాల క్రితం కావచ్చు, ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు. అయితే ఆధునీకరణ అనేటటువంటిది అవసరం. ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీ కావచ్చు, సాంకేతిక కావచ్చు, ఆలోచనలు కాదు, కొత్త కొత్త ఆవిష్కారాలు వచ్చినప్పుడు వాటిని అనుసంధానం చేసుకొని ఈ బేస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీరు ఒక మా 20 పాయింట్స్కి వికసిత భారత్కి తేడా ఏంటనేది స్పష్టంగా వెళ్ళేటప్పుడు అసలు ఈ 20 సూత్రాలు అనేది కామన్ మ్యాన్ కి ఎలా ఇదవుతుంది అనేది నాకు చాలా అబ్సల్యూట్లీ పావర్టీ ఇరాడికేషన్, పేదరిక నిర్మూలన అనేటటువంటిది అంశం. దానికి ఏం కావాలి? ముందు ఆకలితో ఉండేటటువంటి పేదవాడికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆహారం, జాతీయ భద్రత, తాగటానికి నీరు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే అందరికీ గృహాలు, ప్రతి ఒక్కరికి కూడా, అంటే బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఎవరైతే ఈ పావర్టీ చుట్టూతో ఉండేటటువంటి అంశమే. అలాగే అందరికీ వైద్యం, అందరికీ విద్య, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంబంధించి వెల్ఫేర్కి కావాల్సినటువంటి నిధులు, బ్యాక్వర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పారిశ్రామికీకరణ, వాటిని ఆ బ్యాక్వర్డ్ ఏరియాస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఇటువంటి అంశాలను తీసుకుంటూనే మరొక వైపు ఏదైతే పర్యావరణ పరిరక్షణని కూడా దానిలో చేర్చడం జరిగింది. 2006లో ఏం జరిగిందంటే 1980 నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది. 2006లో రీస్ట్రక్చర్ చేశారు. చేసినప్పుడు అప్పుడు టెక్నాలజీని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ గవర్నెన్స్కి సంబంధించి కానీ టెక్నాలజికల్గా ఏ విధంగా సుపరిపాలనకి కావాల్సినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి అంశాలను కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటటువంటి ప్రాయోజిత పథకాలకి సంబంధించి రాష్ట్రంలో ఏ ఏ శాఖలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి అనుసంధానం అయ్యేటటువంటి ఈ యొక్క 20 సూత్రాలు అనేటటువంటిది అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరిగేటటువంటి అంశం. 20 సూత్రాలకి సంబంధించి అదే అడగాలనుకుంటున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుందా, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుందా? కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పుడు నేనేమైతే డిస్కస్ చేశానో ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఆయా శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అమలు చేసేదానికి మానిటరింగ్ చేయటము, రివ్యూ చేయటము, ఆ రివ్యూ చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంత్లీ రిపోర్ట్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, ఈ అంశాలకి సంబంధించి ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో మన్రేగాకి సంబంధించి ఎన్ని కార్డ్స్ జనరేట్ చేశాము, ఈ మంత్లో ఎన్ని చేశాము, ఈ క్వార్టర్లో ఎన్ని చేశాము. క్లారిటీగా చెప్పాలి అంటే నాకు అర్థమైంది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలకైతే నిధులు వస్తాయో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఉంటుంది అనుకోండి, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి వాటి అమలు, తీరుతెన్నులు ఇవేనా, ఇవి కాకుండా ఇంకా వేరే మెయిన్ అది ఆ ప్రాజెక్ట్స్ ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్, ఇప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా ఉంది, అక్కడ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చి ఆ బ్యాక్వర్డ్నెస్ ని తగ్గించడానికి కానీ రిమూవ్ చేయడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక రకంగా మీరు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అంటే పర్యవేక్షణ చేసే ఒక వ్యవస్థ. దానికన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏం కావాలో, ఏ విధంగా దానికి సంబంధించి మానిటరింగ్ చేస్తుందో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదంటే కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయాలి. ఇక్కడ అపాయింట్మెంట్ కేంద్ర ప్రభుత్వం గారు చేసేది, రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధి కేంద్ర ప్రభుత్వానికి పంపించే సమాచారాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్స్ చూసుకునేదానికి. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో మీరున్నారు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, దేశంలో కూడా 20 సూత్రాల అమలు ఉంటుందిగా కేంద్ర స్థాయిలో 100%. అంటే ఇప్పుడు మీరు వాళ్ళకి రిపోర్ట్ చేయడం, అక్కడ ఎవరు చైర్మన్? ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ద కమిటీ. అయితే ఇక్కడ ఎక్కడైతే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అపాయింట్ కాలేదో కొన్ని రాష్ట్రాల్లో
చైర్మన్, కొన్ని రాష్ట్రాల్లో వైస్ చైర్మన్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, అట్లాగా కొన్ని అపాయింట్మెంట్లు జరిగి ఉన్నాయి. అవి లేని చోట ముఖ్యమంత్రి గారు, అలాగే చీఫ్ సెక్రటరీ గారు, అలాగే ప్లానింగ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వారే ఈ యొక్క మంత్లీ రిపోర్ట్స్ కానీ, క్వార్టర్లీ రిపోర్ట్స్ కానీ, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్ కానీ సిస్టంలో అంటే మీనింగ్లెస్ కదా. నేను అనేది అయితే అదన్నా తప్పై ఉండాలి, లేకపోతే ఇదన్నా తప్పై ఉండాలి. డోంట్ మిస్టేక్ మీ. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా ఉన్నారు, రివ్యూ చేస్తున్నారు. ఆయన మీరు జిల్లాలో బాగా తిరుగుతున్నారు, బాగా రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణలో అసలు ఆ సిస్టమే లేదు. సిస్టమ్ అంటే ఒక కమిటీ, దానికి ఒక చైర్మన్, ఇది లేదు. మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఆ ప్లానింగ్ సెక్రటరీ ఎవరో వాళ్ళే చూసి వాళ్ళే రివ్యూ చేయడమో, ఏదో సంతకాలు పెట్టి పంపించడమో జరుగుతుంటుంది. అట్లా అంతే, నాకు అదే కదా అర్థమైంది. అయితే అక్కడ ఏంటంటే అంత తేలిగ్గా తీసేయాల్సిన అవసరం లేదు ఆ రిపోర్ట్ను కూడా. ఎందుకంటే సంబంధిత శాఖ అధికారులు ఉంటారు, శాఖకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెచ్చుకోవటంలో లోపం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే కమిటీ ఉన్నంత పకడ్బందీగా అయితే ఉండదు కదా. నేను అది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇందులో కూడా దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్. ముఖ్యంగా 2014 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా విస్తృతంగా అనేక రకాలైన కేంద్ర పాలిత పథకాలు రావటం జరిగింది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్తే అంత పగడ్బందీగా దాన్ని మానిటరింగ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నీతి ఆయోగ్ ప్రవేశపెట్టడం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDGs, ఏదైతే 20 పాయింట్స్ అని 20 అంశాలలో ఏ అంశాలు చెప్పామో ఆ అంశాలని ఆధునీకరించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కింద తీసుకొచ్చారు. కాబట్టి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీయేతర రాష్ట్రాల్లో దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు, లేదా కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అనేది ఒక ఒపీనియన్ ఉన్నది. కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ 20 పాయింట్స్ కి సంబంధించి అపాయింట్మెంట్స్ జరిగినా కూడా SDGs బేసిస్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. ఎందుకంటే SDGs అనేవి అయితే ఈ 20 పాయింట్స్ ఏమన్నాయో ఆ SDGs కూడా ఆధునిక, ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఎటర్నల్ వాల్యూస్ ఫర్ ఏ చేంజింగ్ సొసైటీ అని. అంటే బేస్ అదే, మారినటువంటి ఆధునిక సాంకేతిక అంశాలు ఏవైతే ఉన్నాయో అవి జోడించి కమ్యూనికేషన్ ఇది వస్తున్నట్టుంది. నేను అనేది ఏంటంటే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మీరున్న కమిటీ లాంటివి ఉన్నవి. సరే, కొన్ని రాష్ట్రాల్లో చైర్మన్ ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో వైస్ చైర్మన్ అంటారు. పదవి ఏదైనా ఒక పర్టికులర్ వ్యవస్థ అయితే ఉంది. దానికి 20 సూత్రాలు ఎలా అమలవుతున్నాయి అనేది పర్యవేక్షించడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ నేతృత్వంలో ఉన్నట్టుగా చాలా రాష్ట్రాల్లో ఒక సిస్టమ్ ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆ సిస్టమ్ లేదు. అంటే ఉన్న రాష్ట్రాల్లో బాగా జరుగుతున్నట్ట, లేని రాష్ట్రాల్లో లేకపోయినా బాగానే జరుగుతుంది అనుకోవాలా? అట్లా కాదు, పని నడుస్తుంది అనుకోవటం. దానివల్ల ప్రయోజనం అయితే మేము ఆంధ్రప్రదేశ్లో కూడా, నేను ఈ బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్ఫిడెన్స్ అప్పచెప్పిన తర్వాత మొదటి 3 నెలల్లోనే ఎగ్జిస్టింగ్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ని మొత్తం కూడా అధికారులతోటి సమీక్ష చేసుకొని దీనిలో చేయాల్సినటువంటి మార్పు చేర్పులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. ఆయన చాలా వెరీ ఫాస్ట్, ఎంత ఫాస్ట్ అంటే చెప్పినటువంటి అంశాన్ని ఆయన చాలా క్లియర్ గా దీన్ని మార్చాలి, ఇది రీస్ట్రక్చర్ చేయాలి, మన నేటివిటీకి, మన రాష్ట్రానికి ఏదైతే అవసరమో దానికి అనుసంధానిస్తూ చేయాలి అనేటటువంటి మాట ఇమ్మీడియట్ గా చెప్పడం జరిగింది. అయితే ఇది చేంజ్ చేయటం అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. ఎందుకంటే కేంద్రం దానికి ఆమోదం తెలపాలి. మేము దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేరుగా నేను లేఖ రాయటం జరిగింది. ఇది 20 పాయింట్స్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాన్ని మనము అనేక సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కేంద్రంలో వికసిత భారత్ కింద, లేకపోతే ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక మంచి పేరుని పెట్టి ఇది రీస్ట్రక్చర్ మనం సవరించుకుంటున్నాం. ఇది పెద్ద వారి దగ్గరికి వెళ్ళినటువంటి లేఖ ఏదైతే ఉందో వెంటనే మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్లానింగ్ పంపించి దీన్ని సీరియస్ గా కన్సిడర్ చేసి రీస్ట్రక్చర్ కి ప్రాసెస్ మొదలు పెట్టమని రాశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే మార్పు రిఫార్మ్స్ కి ఎప్పుడూ కూడా ముందడుగులో ఉండేటటువంటి ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ మీటింగ్ లో ఇది మార్పు అవసరమో, ఈ రీస్ట్రక్చర్ అవసరమో
ఆంధ్రప్రదేశ్లో కూడా స్వర్ణాంధ్ర ఏదైతే మనం కేంద్రంలో వికసిత భారత్ 2047 అని ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్తే మీరు ఇందాక ఉపోద్ఘాతంలో ఒక చక్కటి అంశాన్ని చెప్పారు. వికసిత భారతం కావాలంటే వికసిత రాష్ట్రం కావాలి, వికసిత రాష్ట్రం కావాలంటే వికసిత జిల్లా కావాలి, వికసిత జిల్లా కావాలంటే వికసిత మండలం కావాలి, వికసిత మండలం కావాలంటే వికసిత గ్రామం కావాలి. అంతే కదా, గ్రామాలు దేశం వికసిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత వార్డు దాకా ఇంకా వెళ్ళారు. మైక్రో వెళ్ళారు ఆయన. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని కూడా తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి యంగ్ ప్రొఫెషనల్స్ అనేటటువంటి వాళ్ళని ప్రతి కాన్స్టిట్యున్సీకి అపాయింట్ చేయడం జరిగింది. ఐదుగురిని కమిటీ కింద ఎమ్మెల్యేని, స్థానిక ఎమ్మెల్యేని, కలెక్టర్ని, అలాగే రాజకీయాలతో సంబంధం లేనటువంటి 2 వ్యక్తుల్ని, వివిధ నిష్ణాతులను తీసుకొని ఫామ్ చేసేటటువంటి కమిటీని కూడా వేసుకునే దిశగా. వికసిత భారత్ కి ఈ 20 సూత్రాల అమలుకి సంబంధం ఏంటి? అలాగే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ప్లే చేస్తున్న రోల్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి బీజేపీ సంబంధాలపైన జరుగుతున్న ప్రచారం ఏంటి? ఈ అంశాలు ఇంకొంచెం దినకర్ గారు, ఇప్పుడు వికసిత భారతం అనేది స్లోగన్, మీ బీజేపీ ఎన్డీఏ మోదీ గారి స్లోగన్ కదా. ఈ వికసిత భారత్కి ఈ 20 సూత్రాల అమలుకి ఏంటి, ఎలా సింక్ అవుతుంది? వికసిత భారత్ అనేది స్లోగన్ కాదు సార్, లక్ష్యం. అదే లక్ష్యం. అది 2047 నాటికి $35 ట్రిలియన్ ఎకానమీగా, విశ్వగురువుగా ఎమర్జ్ చేయాలి ఈ దేశాన్ని అనేటటువంటిది లక్ష్యం. అది అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నట్లయితే స్వర్ణాంధ్ర 2047 నాటికి వికసిత భారత్ లో భాగస్వామ్యం మేము 2.4 ట్రిలియన్ ద్వారా ఎకానమీ ద్వారా మేము తీసుకుంటాం అనేటటువంటి ఫస్ట్ స్టేట్. దేశంలో ప్రధానమంత్రి వికసిత భారత్ అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరించారు. ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి వస్తా ఉన్నారు. రాజస్థాన్ రివ్యూకి మేము వెళ్ళాము, అక్కడ స్టడీ టూర్లో వాళ్ళు కూడా వికసిత రాజస్థాన్, వాళ్ళు కూడా మేము $3.54 ట్రిలియన్ అంటే ఒక స్ఫూర్తి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన స్ఫూర్తి మిగతా రాష్ట్రాలు కూడా చాటుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా సరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా కూడా తెలంగాణ కూడా 2047 3.5 ఎంతో వాళ్ళు కూడా ఇక్కడ అంటే 2047 నాటికి టార్గెట్ పెట్టి 100 సంవత్సరాల ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో మనము విశ్వగురువుగా ఎమర్జ్ కావాలనేటటువంటి ఒక పిలుపు ఏదైతే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఒక అడుగు ఆ దిశగా వేస్తున్నాయి. అందులో మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి. అయితే ఇక్కడ ఒక స్పష్టత మనకుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మా దగ్గరికి వచ్చినప్పటికి స్వర్ణాంధ్ర అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో వికసిత భారత్కి స్వర్ణాంధ్రకి ప్రతిబింబిస్తూ పనిచేయాల్సినటువంటి బాధ్యత అనేది ముందు మైండ్కి ఎక్కించుకోవటం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే నడుస్తుందో రాష్ట్రంలో ఆ ఆబ్జెక్ట్స్కి అనుగుణంగానే నేను పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు మ్యాపింగ్ చేయటం జరిగింది. వికసిత భారత్ అంటే ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 దాకా మనం పెట్టుకొని ఉన్నాము. అంటే దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు అవి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఏదైతే 20 సూత్రాల్లో ఉన్నటువంటి 20 అంశాలు ఈ 17కి మ్యాపింగ్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర కోసం ఆయన 10 అంశాలు తీసుకున్నారు. ఈ 20 అంశాలని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నటువంటి 17 అంశాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న 10 అంశాలని మూడింటిని కూడా మ్యాచింగ్ చేయడం జరిగింది. అంటే ఒక మోడల్ తయారు చేసుకోవడం జరిగింది. మేము మూడింటిని అనుసంధానం చేయడం ద్వారా సరే బై వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ 20 పాయింట్స్ అనేటటువంటిది ఆల్రెడీ ఉంది, సిస్టమ్ ఉంది. కాబట్టి మనం పనిచేస్తున్నప్పుడు ఆధునీకరించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మలుచుకొని పనిచేస్తే ఫలితాలు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో మేము ఆ ప్రయత్నంతోనే అటువంటి ప్రయత్నంతోనే పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇందాక గ్రామం అన్నట్టుగా ఒక యూనిట్ గా చెప్పాను కదా. సరే మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మైక్రో లెవెల్లోకి వెళ్ళి వార్డు యూనిట్ గా తీసుకున్నారు అన్నారు. అంటే ఇప్పుడు మీ 20 సూత్రాలు గ్రామాలకు అప్లై చేస్తేనే 20 సూత్రాల అమలు అనేదాన్ని గ్రామాలు లేదా వార్డుల్లో అమలు చేస్తేనే అవి వికసిస్తాయి. ఆ వార్డులో ఆ గ్రామాలు అవునా, అవి వికసిస్తేనే దేశం వికసించినట్టు. సో మీ మెయిన్ ఫోకస్ గ్రామాల్లో గాని వార్డుల్లో గాని దేని మీద పెడుతున్నారు? మీరు చెప్పిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తోందా? 100 చక్కగా చాలా బ్రహ్మాండంగా అన్ని అంశాలు స్వీకరించడానికి సాధ్యపడదు. ఏ అంశాలు అయితే చాలా కీలకమైనటువంటి అంశాల్లో ప్రజలకు ఏది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. 2019-24 మధ్య అనేక సార్లు ఇక్కడ డిబేట్లో కూడా మనం మాట్లాడాం.
మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధులు CFMS ద్వారా ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులు కూడా లాగేసి మున్సిపాలిటీని మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మేము ఫస్ట్ గుంటూరులో గౌరవ మంత్రి కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు నేను కలిసి చేయటం జరిగింది రివ్యూ. అక్కడ బయలుపడింది CFMS ద్వారా ఈ నిధులు లాగటం వల్ల కనీసం బ్లీచింగ్ జల్లేటటువంటి పరిస్థితి కూడా కార్పొరేషన్ లో లేదు. ఎప్పుడైతే ఆ అంశం బయటపడిందో చిత్తూరులో కానీ కర్నూలులో కానీ మిగతా చోట్ల విశాఖపట్నంలో కానీ రాజమండ్రిలో కానీ ఇదే అంశాన్ని తడిచి చూస్తే అన్ని చోట్ల అదే జరిగింది. ఆ అంశాలన్నీ మినిట్స్ రూపంలో ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి ద్వారా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, CFMS ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ నిధులు తీసుకోదు, మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీయే అని. నిన్న గుంటూరులో నేను రివ్యూకి వెళ్ళినప్పుడు ఆ అంశాన్ని అడిగినప్పుడు స్పష్టంగా ఏదైతే నేటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా CFMS ద్వారా నిధులు తీసుకోకుండా మున్సిపాలిటీ నిధులు మున్సిపాలిటీకే వదిలివేసినటువంటి పరిస్థితి. అంటే అక్కడ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, జనాలకు అవసరమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించుకునేటటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. నెంబర్ 2, వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి జనవరి 1, 2025 సాయంత్రం 7:30 గంటలకి నేను ఒక లేఖ ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారికి. గోదావరికి సంబంధించి బనకచెర్ల చెప్పినప్పుడు బనకచెర్లతో పాటు ముందు వెలుగొండ 54 TMC తోటి రిజర్వాయర్ తయారవుతుంది కాబట్టి బొల్లాపల్లి నుంచి వెలుగొండకి గనక మనము అనుసంధానం చేస్తే అక్కడ 25 లక్షల మందికి త్రాగునీరు ఏదైతే వస్తుందో అది ఆ సమస్య తీరుతుంది. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతం అది. ఒక ప్రకాశం జిల్లాతో పాటు కడప జిల్లాకి అలాగే నెల్లూరు జిల్లాకి కూడా పశ్చిమ ప్రాంతంలో ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు వెంటనే 2వ తారీఖు 1వ తారీఖు రాత్రి 7:30కి నేను ముఖ్యమంత్రి గారికి లేఖిస్తే 2వ తారీఖు ఉదయం నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇలాగ లేఖ ఇచ్చారు కదా, ఇవాళ సాయంత్రం 3ంటికి మీరు మా ఆఫీస్కి వస్తే ఈ అంశం మీద చర్చిద్దామని. 3ంటికి నేను వెళ్ళేటప్పుడు ENC అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరినీ కూర్చోబెట్టి ఆ అంశాన్ని చర్చించి మీకు ఇప్పుడు రీసెంట్ గా చూస్తున్నారు కదా నల్లమల్ల సాగర్కి అనుసంధానానికి సంబంధించినటువంటి అంశం వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు ఎంత తీక్షణంగా ఒక అంశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని టెక్నికల్ గా ఎవాల్యుయేట్ చేసి ఏ విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తారని. అలాగే PM విశ్వకర్మకి సంబంధించి ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ లో PM విశ్వకర్మకి రాష్ట్రాలు అన్ని కూడా వాటిని పండుగ వాతావరణంలో చేయాలన్నప్పుడు ఆ లేఖ నేను రాస్తే విత్ ఇన్ 4-5 days లో అఫీషియల్ ఆర్డర్ నా పేరు రిఫర్ చేస్తా అఫీషియల్ ఆర్డర్ రిలీజ్ చేశారు. అంటే ఒక అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు పనిచేస్తున్న విధానం. అలాగే ఈ పేరు మార్చాలి అని చెప్పినప్పుడు కేవలం పేరు మార్చడం కాదు, రీస్ట్రక్చర్ చేయాలి. ఇప్పుడున్నటువంటి స్కీమ్స్ కి అనుగుణంగా మనం ఇప్పుడున్నటువంటి మోడర్న్ విధానానికి అనుగుణంగా స్వర్ణాంధ్రాలను ప్రతిబంధించేటటువంటి విధంగా రాష్ట్రంలో వికసిత భారత్కు ఊతమిచ్చేటటువంటి విధంగా మనం రీస్ట్రక్చర్ చేయాలన్నప్పుడు మొట్టమొదట స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానికి తగిన కార్యాచరణకి అడుగులు వేయడానికి ప్రోత్సహించారు పెద్దలు. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రానికి మేము వెళ్ళాము, అక్కడ స్టడీ టూర్కి. ఆయన ప్రోత్సహించినటువంటి విధానం, ఆ టూర్కి సంబంధించినటువంటి అంశాలు, ఒకటి రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక కార్డు వాడు తయారు చేసి జనాధార్ కార్డు అని, ఆ అంశాన్ని వారి దృష్టికి తీసుకొస్తే అదే రకమైనటువంటి అంశాల్లో అక్కడ ఉండేటువంటి మార్పు చేపులో ఇవాళ ఫ్యామిలీ కార్డు తయారవుతా ఉంది. వివిధ రకాల పథకాలకి సంబంధించి మీరు ఆ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత అది రాష్ట్రంలో మన రాష్ట్రానికి ఏది అప్లికబుల్ అయితే బాగుంటుంది అనుకున్నారో దాన్ని తీసుకున్నారు. ప్రతి అంశము కూడా వారి దృష్టికి ఇప్పటికీ మొత్తము కూడా నాకు సంబంధించి 26 జిల్లాలు పూర్తయినా వివిధ శాఖలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చిన ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తూచా తప్పకుండా 20 సూత్రాలని నేను తేలిగ్గా తీసేస్తున్నానని కాదు, కానీ 20 సూత్రాలైనా 100 సూత్రాలైనా పనిచేసే సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకరోజు నేను ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు చేస్తే అయ్యేది కాదు. అది మన సిస్టమ్ ఏంటంటే చాలా అవలక్షణాలతో కూడుకున్న సిస్టమ్. మంచి వాళ్ళు లేరని కాదు, ద బెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా. కానీ మెజారిటీ ఏంటంటే ఒక రకమైన లెథర్జిక్ నిర్లక్ష్యం, అవినీతి, ఆర్గనైజ్డ్ కాదు వ్యవస్థీకృతం అయిపోయిన అవినీతి. ఇలాంటి సిస్టమ్స్ ఉన్నప్పుడు మీరు వికసించాలని పోరాడితే అవుతుందా అనేది ఒకటి. పొలిటికల్ సిస్టమ్ కూడా కరప్ట్ అయిపోయిన సిస్టంలో మీరు ఎలా దీన్ని చేద్దాం అనుకుంటున్నారు? జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ స్పందన ఎలా ఉంటుంది? మీరు చెప్పింది చాలా కీలకమైన అంశము. మీరు చెప్పినటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ అవలక్షణాల ఆనవాళ్లు కొంతవరకు నియంత్రించుకుంటూ చేయగలిగినంత వరకు చేసుకుంటూ పోయినందువల్లే 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ
4వ స్థానానికి వచ్చింది భారతదేశం, 3వ స్థానానికి అతి త్వరలో వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యంగా 2024 తర్వాత 2019-24 మధ్య జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో అది ఆ విధ్వంసం జరిగిన తర్వాత వెళ్ళిన ప్రతి జిల్లాలో కూడా ఒక రకమైనటువంటి అచేతన స్థితికి వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి మొదట్లో మేము వెళ్ళినప్పుడు. అయితే ఒక్కొక్క అధికారికి ఏదైతే ఉన్నారో వారికి భరోసా ఇస్తూ ఏ విధంగా రాష్ట్రం ఒక లక్ష్యంతో స్వర్ణాంధ్ర కావాలి, దేశం వికసిత భారత్ కావాలి అనేటటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఎవరు ఎన్ని మాట్లాడినా సిస్టంలో పనిచేయాల్సింది ఎవరైతే ఆ సిస్టంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వారే చేయాలి. అయితే వారు కూడా ఉద్యోగం చేసేటటువంటి కానీ బ్యూరోక్రాట్స్ కానీ మ్యాక్సిమము ఎలా ఉంటుందంటే సిస్టంలో పాలకుడు పైన ఉన్నటువంటి పాలకుడు ఏ విధంగా ఉన్నారో దానికి ట్యూన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. 24కి ముందు ఒక రకంగా ట్యూన్ అయినటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆఫ్ సడన్ చేంజ్ కావాలంటే కొంత సమయం తీసుకున్న మాట కూడా వాస్తవం. అయితే ఇవాళ పరిస్థితికి నేను మొదటిసారి రివ్యూకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు రెండోసారి వెళ్తున్నప్పటికీ చాలా తేడా స్పష్టంగా కనబడతా ఉంది. అధికారులు ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళలో తపన కనబడుతుంది. ఎందుకంటే 26 జిల్లాలు నేను చూశాను. ఏ ఒక్క అధికారి కూడా ఏదో ఒకటి నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను చెయ్యాలి అనేటటువంటి తపన ఉన్నటువంటి అధికారులు నాకు కనబడ్డారు. ఇక్కడ తప్పించుకొని వెళ్దాం అనేటటువంటి వాళ్ళు కూడా నాకు ఎక్కువ మంది ఆ విధమైనటువంటి పరిస్థితి కనపడలేదు. ఎప్పుడైతే గ్రౌండ్లో ఆ రకమైనటువంటి మనస్తత్వాన్ని క్రియేట్ చేయగలిగామో ముఖ్యమంత్రి గారు కూడా మీరు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కలెక్టర్స్ మీట్ పెట్టి 2 days వాళ్ళకి దిశ నిర్దేశిస్తూ వాళ్ళని ఏ కార్యక్రమాలు ఏ కార్యాచరణ తీసుకోవాలని ఆయన కూడా వాళ్ళని ఎలా ట్యూన్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు. దానికి అంతా కూడా మౌల్డ్ అయినటువంటి పరిస్థితి వాళ్ళైతే కనపడుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యాలు ఒకలాగా ఉంటాయి, ఎందుకంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులు అక్కడున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఒక రకంగా ఉంటాయి. జాతీయ స్థాయిలో పైనుంచి బర్డేలో చూసే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు 20 సూత్రాలు దేనికి అనుకూలంగా ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలకు అనుకూలంగా ఉంటాయా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటాయా? ఇక్కడ ఆకలి రాష్ట్రమైన దేశమైన ఒకటే, ఇల్లు లేని డ్రింకింగ్ వాటర్, లేకపోతే ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వెల్ఫేర్, పర్యావరణము. కాబట్టి కేంద్రం కూడా ఈ అంశాలని ఫిక్స్ చేసినటువంటి విధానం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి జనరల్గా ఇబ్బంది పడేటటువంటి ప్రతి అంశాన్ని ప్రతిబింబించే విధంగా ఉంది. కాబట్టి ఆ ఇబ్బంది అనేటటువంటిది రాదు. రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఈ యొక్క అంశాల్లో సమీక్షించే విధానంలో కానీ వాటిని తీసుకునేటటువంటి విధానంలో కానీ. అయితే పైనుంచి ఒక్కొక్క అంశంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించే పిఎం పోషణ, పిఎం శ్రీ, సమగ్ర శిక్ష అభియానం వీటికి సంబంధించినటువంటి నిధులు కిందకు వస్తాయి. కేంద్ర వాటా కేంద్రం, రాష్ట్రం వాటా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టిన తర్వాత ఏదైతే లక్ష్యాలని మనము ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏం కోరుకుంటాం? నిరక్షరాస్యత తగ్గించడం, అక్షరాస్యత పెంచడము, నాణ్యమైనటువంటి విద్య అందించడము, డ్రాప్ అవుట్స్ తగ్గించడము, ఈ అంశాలు కీలకంగా ఉంటాయి. కాబట్టి ఆ ఫలితాలు వస్తున్నాయా లేవా ఇండికేటర్స్ లో అనేది చూసుకునేటువంటి అవకాశం ఉంది. ఇవాళ త్రాగునీరు ఉంది, జల్ జీవన్ మిషన్ పెట్టాము. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15, 2019 తీసుకుంది. దేశంలో 16.75% ఉంది, వాళ్ళు 75-80% దాకా రీచ్ అయింది. మన రాష్ట్రంలో ఆ పథకం పెట్టేటప్పటికి 32% ఉంది. అచేతన విధానాలతోటి కార్యక్రమం తీసుకున్నందువల్ల సరిగా నిధులు మ్యాచింగ్ అంటే పెట్టకపోవడం వల్ల, పనులు చేయకపోవడం వల్ల 2019-24 మధ్య పనులు చేయకుండా కూడా చేసేసామని డాష్ బోర్డులో పెట్టారు. దాన్నింటినీ సవరించుకొని వాళ్ళ మళ్ళీ రీవ్యామ్ చేస్తే దాదాపు 75,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. దానికి పట్టించుకోకపోవడం వల్ల ఒక ప్రభుత్వము ఒక సమయంలో పట్టించుకోవాల్సిన విధంగా పట్టించుకోకపోతే పెనాల్టీ ఏ విధంగా నెక్స్ట్ ప్రభుత్వం బేర్ చేయాలనేటువంటి ఒక చక్కటి ఉదాహరణ ఇది. ఇట్లా అనేక అంశాలు అయితే రాష్ట్ర కేంద్ర ప్రాధాన్యతలు అనేటటువంటిది ప్రతి ప్రాంతానికి అక్కడ ఉండేటటువంటి స్పెసిఫిక్ ప్రాధాన్యత. ఆంధ్రప్రదేశ్ కొన్ని ఆస్పిరేషన్స్ స్పెసిఫిక్ గా ఉంటాయి, జనరల్ గా ఉంటాయి. స్పెసిఫిక్ గా ఉండేటటువంటి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఎవరైతే పాలన సాగిస్తున్నారో వారు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. జనరల్ గా వీటన్నిటికీ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, పేదరిక నిర్మూలన కానీ, ఈ అంశాలు డ్రింకింగ్ వాటర్ కానీ, హౌసింగ్ కి కానీ, లేకపోతే ఇవాళ పిఎం సూర్యగర్ లాంటి స్కీమ్స్ కానీ, యూరియా సబ్సిడీలు కానీ, ఇటువంటి అంశం అన్ని కూడా ఆయా రాష్ట్రాలకి ఎంత అవసరమో ఆ అవసరానికి తగిన విధంగా కేంద్రం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరస్పర
మైనటువంటి సమాచార మార్పిడితోటి వాటికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నా రాష్ట్రానికి ఇన్ని ఇల్లు, ఒక 5 లక్షల ఇల్లు కావాలి, లేకపోతే 10 లక్షల ఇల్లు కావాలి, లేకపోతే ఇది జల్ జీవన్ మిషన్ కి సంబంధించి ఇబ్బంది వచ్చింది, దానికి సంబంధించినటువంటి నిధులు కావాలి. ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు పోలవరానికి సంబంధించి కానీ లేకపోతే అమరావతికి సంబంధించి నిధులు కానీ ఏ విధంగా ఇప్పుడు తెచ్చుకోగలుగుతున్నాం, ఏ విధంగా మాట్లాడినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ సంబంధాలతో ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనేటటువంటిది ఆయా ప్రాంతాలు, ఒకటి దేశం మొత్తం మీద ఓవరాల్ గా ఉండేటటువంటి ఇండికేటర్స్, అలాగే ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి ఉండేటటువంటి అదనపు అవసరాలు రెండింటిని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనం ఒక్కసారి, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్నారు, ఎప్పటి నుంచో కొన్ని కీలకమైన ఇష్యూస్లో, సాగర్మాల లాంటి ఇష్యూస్లో కూడా మీ ఇది చేశారు, అమరావతి విషయంలో కానీ ఇటువంటి అన్ని చేశారు కదా. కొంచెం దీని నుంచి కొంచెం పక్కకు వద్దాం. అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ సరే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుని చేస్తున్నాయి, బాగానే ఉంది. కానీ అమరావతిలో రాజధాని నిర్మాణం విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ జాప్యం జరుగుతోంది. ఒక రకమైన మళ్ళీ ఏదో ఒక ఇది జరుగుతోంది అనే ఒక ప్రచారం ఉంది కదా, ఒక చర్చ అయితే ఉంది కదా, ఎందుకనేది దానికి కారణం ఏంటి? ప్రచారం అయితే ఉంది, వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దగ్గరగా సెక్రటరియట్లో కూర్చొని చూస్తున్నటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఒక వ్యక్తి ఏదైనా ఒక పని ప్రారంభించకపోయినా పర్లేదు, ప్రారంభించిన పనిని అస్తవ్యస్తం చేస్తే దాన్ని తిరిగి ఆ డిజార్డర్ని ఆర్డర్లోకి తేవాలంటే పడేటటువంటి కష్టం ఏదైతే ఉందో అది మాటల్లో చెప్పడం చాలా కష్టం. అంత ఈజీ కాదులే, అది కరెక్టే. ఎందుకంటే ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేయాలో అన్ని రకాలుగా డిస్టర్బ్ చేసి ఇవన్నీ మనకు బయటకు కనపడవు. అవును, బయటకు కనపడేంటి ఫిజికల్ గా అక్కడ జరుగుతున్నటువంటి వర్క్ సంబంధించిన ప్రోగ్రెస్ మాత్రమే కనపడుతుంది. అయితే ఏదైతే 2019-24 విధ్వంసం గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఏ శాఖలో మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా ఎట్లాగో అమరావతికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసి ఏం జరిగింది అనేటటువంటిది. ఒకవైపు ఆ డిజార్డర్ని ఆర్డర్లోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు కేంద్రం నిధులు ఇచ్చింది, వివిధ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా నిధులు రాబట్టుకోవడానికి ఆమోదం తెచ్చుకోవడం జరిగింది. కానీ పేపర్ వర్క్ ఒకటి ఉంది, దానికి ఆమోదించటం వేరు, అవి రావటం వేరు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇవాళ పైసా రాంది పని ఒక అడుగు కూడా వేసేటటువంటి పరిస్థితి సాధ్యం కాదు. కాబట్టి ఆ బాలారిష్టాలు ఏదైతే ఉన్నా, బాలారిష్టాలు అంటే జనరల్ గా 2014లో అనుకోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే 2024లో కూడా మళ్ళీ బాలారిష్టాల గురించి మాట్లాడుకోవాల్సిన దుస్థితి. అదే నేను అంటున్నది, అదే సేమ్ ఇప్పుడు మీరు అన్న పాయింటే. 19 తర్వాత ఎలాంటి పరిస్థితి ఉందో దాని నుంచి బయటపడ్డాం, ప్రభుత్వం మారింది కదా అని ప్రజలు అనుకున్నారు. డెఫినెట్ గా అమరావతి బ్రహ్మాండమైన దీంట్లో వెళ్తోంది, ఫుల్ ట్రాక్ లో వెళ్తోంది. పోలవరం విషయంలో కొన్ని అనుమానాలు, లేట్ అవుతోంది అనేది ఉంది. అమరావతి విషయంలో కూడా ఇంకా జాప్యం జరిగి మళ్ళీ ఎలక్షన్స్ నాటికి కనుక దానికి రూపం రాకపోతే ఎలా అనే భయాందోళన. అసలు అది సందేహమే వద్దండి. ఎందుకంటే ఈ బాలారిష్టాలని ఏం చెప్పానంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో బాలారిష్టాలు మళ్ళీ 2019-24 మధ్య జరిగిన విధ్వంసం వల్ల దాని నుంచి బయట వేసుకొని ట్రాక్ లోకి వచ్చేటటువంటి విధంగా దాదాపు ఇప్పటికే ఒక 20-25 వేల మంది పనిచేస్తున్నారు. జనవరి దాటేటప్పుడు 50,000 నుంచి 60,000 మంది అక్కడ పనిచేసేటటువంటి విధంగా కార్యాచరణ తోటి ముందుకు వెళ్తా ఉంది. మధ్యలో వానలు రావటము అవన్నీ కూడా కొంత ఇబ్బంది జరిగింది. అలాగే నిధులు సమీకరించుకునేటటువంటి విధానము, ప్లానింగ్, దానికి సంబంధించినటువంటి వర్క్ ఎగ్జిక్యూషన్ చేసేదానికి అన్నిటికీ కూడా కొంత సమయం తీసుకున్న మాట వాస్తవం. ఎందుకంటే డిజార్డర్ ని ఆర్డర్ లో పెట్టేటటువంటి ప్రక్రియలో పడినటువంటి ఇబ్బంది. దీనిలో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే దాదాపు అమూల్యమైనటువంటి 5 సంవత్సరాలు వృధా అయిన తర్వాత ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కడ ఉండేటువంటి రైతులు కావచ్చు, లేకుంటే అమరావతి అనేటటువంటి ఆ స్వప్నానికి ఏదైతే ఉందో దానికి రీచ్ అయ్యేటటువంటి విధంగా నిర్మాణం జరగాలని వాంఛించేవారు ఎవరైనా కావచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన విధంగా 2027, 27-28 మధ్యలోకి స్పష్టంగా విజిబుల్ గా చూపించగలిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 15-20కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ సంస్థలకి సంబంధించి అంతకుముందు ఆగిపోయింది, ఇప్పుడు దాని కార్యాచరణ మొదలైంది. నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, వాటిని ప్రారంభించారు. ఒక్కసారి సిఆర్డీఏ ఆఫీస్ని విజిట్ చేయండి. సిఆర్డీఏ ఆఫీస్ ఇనాగ్రేట్ అయింది కదా మొన్న.
నేను కూడా వెళ్ళలేదు, నేను బయట నుంచి వెళ్ళినటువంటి వాడు, మన మిత్రులు కొంతమంది వెళ్ళిన వాడు చెప్పిన తర్వాత అది ఓకేలేండి. అత్యద్భుతంగా అసలు ఈ మోడర్న్ లో కూడా అత్యద్భుతంగా ఇవాళ దేశంలో ఒక తలమానికంగా ఉండేటటువంటి నిర్మాణం జరిగిందని చెప్పి పోలవరం విషయంలో ఇది బాగానే ఉందిలే, కానీ అలాగే మిగతావి కూడా పోలవరం విషయంలో కొంచెం కేంద్రం ఇంకొంత ఇది చొరవ చూపాలి. ఎందుకంటే ఇన్ టైంలో అది అవ్వకపోతే ఈసారి ఇద్దరికి 100% పోలవరము పూర్తవుతుంది. అదేవిధంగా నల్లమల్ల సాగర్కి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి నుంచి పోలవరం నుంచి బొల్లాపల్లి ద్వారా అందించేటటువంటి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి ససిబిషన్ లేవు. అయితే ఇక్కడ కూడా సేమ్ అమరావతికి ఏదైతే జరిగిందో అదే రకమైనటువంటి ఇబ్బంది గడిచిన 5 సంవత్సరాల్లో అనేక రకాల అంశాలు మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అనేటటువంటిది. కట్టినటువంటి అనేక కట్టడాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నాణ్యత లోపం వల్ల. మనందరికీ తెలుసు రివర్స్ టెండరింగ్ ద్వారా చక్కగా పనులు జరుగుతున్న దాన్ని ఆపిన తర్వాత జరిగినటువంటి ఇబ్బందులు ఏం జరిగినాయని. వీటన్నిటినీ కూడా సేమ్ అమరావతిలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనం ఫేస్ చేశామో అదే రకమైనటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందుల్ని అధిగమించి ముందుకెళ్ళేటటువంటి కార్యాచరణ. ఇంకొకటి, గతంలో ప్రతి సోమవారం పోలవరాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని చేసేవారు. ఇప్పుడు కొంత సమయం ఇచ్చి చేసేటటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. ఏంటంటే ప్రతి వారం కూర్చొని దాని మీదే అనేటటువంటి ఇది కాకుండా ఒక 3 నెలలకి 4 నెలలకి సిగ్నిఫికెంట్ వర్క్ ఏదైతే జరిగిందనేది చూపించేటటువంటి విధంగా పక్కా పకడ్బందీగా పోలవరం ఏపీ అమరావతి పోలవరం రెండింటినీ కూడా డబుల్ ఇంజిన్ సర్కారు పూర్తి చేసేటటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా 100కి 100% ఏదైతే ఒరిజినల్ డిజైన్, చాలా మంది కొన్ని అనుమానాలు అపోహలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక ఫస్ట్ ఫేజ్ అంటే అక్కడ వరకు కట్టేసి ఆపేస్తారు, డెడ్ స్టోరేజ్ మించి నీళ్లు ఉండవు అనేటటువంటి ఒక ప్రచారం చేస్తారు. అది తప్పు. ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే ముందు ఫౌండేషన్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఎన్ని ఫ్లోర్లు వరకు పరిమితి ఉందో అంతవరకు కట్టేటటువంటి అది సరే. ఇప్పుడు విమర్శల్లో రకరకాలు ఉంటాయి, చెప్పాలి కదా. అది కూడా కట్టుకుని బురదలు కొన్ని ఉంటాయి. ప్రాక్టికల్ గా జరుగుతున్న వాటి మీద అనుమానాలు వ్యక్తం చేసే కన్స్ట్రక్టివ్ మనం వాటిని పట్టించుకోవాలి. ఒకటి సార్, పని కట్టుకుని బురదలేవని పెద్దగా కన్స్ట్రక్టివ్ గా విమర్శ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం వాస్తవాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైట్. ఇక్కడ ఇక మనం రెండొక దీనికి వస్తే కేంద్రంలో ఉన్నది బీజేపీ. బీజేపీ అంటే హిందుత్వ, సరే అది మతం కాదు ధర్మం అని చెప్తారు, వాట్ ఎవర్ అదేదన్నా కానీ హిందుత్వ అనే ఒక దీంట్లో ఉన్న బీజేపీ తిరుపతిలో తిరుమల కొండపైన ఈ లడ్డు కల్తీ లేదా పరకామణి కేసు ఇటువంటి విషయాల్లో బీజేపీ వ్యూ ఎలా ఉంది? సరే స్థానికంగా ఇక్కడుండే నాయకులు ఆ విషయంలో సీరియస్గానే ఉన్నారు, రియాక్ట్ అవుతున్నారు, పోరాడుతున్నారు. కొందరైతే వాళ్ళే దాన్ని భుజాన్ని వేసుకుని మరీ ఫైట్ చేస్తున్నారు. అసలు కేంద్రం దీని మీద ఎలాంటి ఉద్దేశంతో ఉంది అనేది ఒక అంశము. తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ ఇంకా చల్లని చూపులే ఉన్నాయి. బీజేపీ అండ ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉంది, అందుకే ఆ కేసులు ముందుకు కదలడం లేదు. ఇలాంటి చర్చ కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది, తెలంగాణలో జరుగుతోంది, చాలా చోట్ల ఈ చర్చ ఉంది. సో వీటి మీద బీజేపీ వ్యూ ఏంటి అనేది దినకర్ గారి ద్వారా తెలుసుకుందాం. దినకర్ గారు, కొంచెం పాలిటిక్స్లోకి వద్దాం మీకు, ఎందుకంటే ఇటీవల బర్నింగ్ ఇష్యూస్ ఇవే కదా ఆంధ్రప్రదేశ్లో. నిజానికి వాటి గురించి తక్కువ మాట్లాడదాం అనిపిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో తప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఎందుకు దీన్ని కెలుగుతున్నాడో అర్థం కాదు. ఎనీవే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేసు పెట్టింది, కోర్టులు విచారణకు ఆదేశిస్తున్నాయి, కోర్టులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి. మీ స్థానిక నాయకులు, ఆంధ్రప్రదేశ్లో స్థానిక నాయకులు కూడా దీని మీద సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. ఉదాహరణకి భానుప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళే కేసేసి మరీ ఫైట్ చేస్తున్నారు. అయితే బీజేపీ అనగానే ఒక హైందవ ధర్మం దాని మీద ఎక్కువగా ఇది చేసే నమ్ముకున్న పార్టీ ఎజెండా. తిరుమల విషయంలో ఇంత దారుణమైన కేసులు బయటకు వస్తున్నాయి కదా, ప్రసాదం కల్తీ, లడ్డు కల్తీ, పరకామణి దొంగతనం కేసు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఎప్పుడు స్పందించినట్టయితే నేనైతే చూడలేదండి. అంటే మీ నోటీసులో ఉన్నా ఇక్కడ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్. పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద
భరోసా ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఓకే, ఇక్కడ సిట్ ఏదైతే వేశారో ఈ అంశానికి సంబంధించి ఆ యొక్క నెయ్యి ఏదైతే ఉందో నకిలీ నెయ్యి వాడారు అనేటటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించిన తర్వాత సిట్ వేయటం జరిగింది. సిట్కి సంబంధించి కూడా కొంతమంది కోర్టుకి వెళ్తే కోర్టు నుంచి సిబిఐని కూడా సిట్లో భాగస్వామ్యం చేసి విచారణ జరిగారు. మరి సిబిఐ ద్వారా వచ్చినటువంటి విచారణ ద్వారానే కదా ఏ అంశాలు అయితే ఉన్నాయో, తప్పులు జరిగినాయో, ఎవరెవరిని అరెస్టులు జరిగినటువంటి అంశంలో లేటెస్ట్గా జరిగినటువంటి దాన్ని అందరూ కూడా మనం చూసాం ఏం జరిగింది అనేటటువంటి దాన్ని. కాబట్టి ఒక స్పష్టత అది. రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏదైతే ఆధారాలు సేకరించిందో ఆ ఆధారాలకి అనుగుణంగా ఎవరెవరైతే జైల్లో ఉన్నారో దానికి సంబంధించినటువంటి లడ్డు అడల్టేషన్కి సంబంధించి జరగటం, మిగతా విచారణ జరుగుతూ ఉంది. పరకామణికి సంబంధించినటువంటి అంశంలో చాలా బాధాకరం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు $9 అంటే భారతదేశ కరెన్సీని డాలర్లోకి మార్చేసి $9 పోతే 14 కోట్లు డబ్బులు ఇచ్చాడు, ఇంతకన్నా ఏమి ఇస్తాడు అని. అంటే నేను ఎంత నేరమైనా చేస్తానో ఏదో కొంత డబ్బు విధించిన తర్వాత మొత్తం కూడా వదిలేసేయాలి. అది ఆ మానసిక స్థితి ఏ విధంగా, ఎంతమంది కోట్లాది మంది భక్తుల ఎమోషన్కి ముడిపడి ఉందనేటటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేటటువంటి పరిస్థితి. ఇవాళ లడ్డు అడల్టేషన్కి సంబంధించి ఆ నెయ్యికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా చాలా తక్కువగా చూపించి మాట్లాడేటటువంటి ఇప్పుడు ఎప్పుడైతే పదే తిరుమల తిరుపతి దేవస్థానంలో నిబంధనను ఉల్లంఘిస్తూ ఏదైతే ఆయన పాలనలో చేశాడో దానికి ఏ శిక్ష పడింది అనేటటువంటిది గతంలో కూడా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వారికి ఏ రకమైనటువంటి శిక్షలు చాలా తక్కువ కాలంలో పడి అనేటి అనేక ఉదాహరణలు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం. కాబట్టి చట్టం పరంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి విచారణ అత్యున్నత ఇండివిజువల్ గా మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ లడ్డు అడల్ట్రేషన్, లడ్డు కల్తీ విషయంలో కానీ, లేకపోతే ఆనాటి ప్రభుత్వం సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నాడు, ఆయన కొంచెం భక్తి అది ఎక్కువే ఉంటుంది కొంతవరకు, నో డౌట్. అయితే ఆయన హయాంలో ఇవన్నీ జరిగాయి అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి అంగీకరించట్లేదు, సుబ్బారెడ్డి గారు కూడా అంగీకరించడం లేదు. మీ వ్యక్తిగతమైన ఒపీనియన్ ఏంటి అసలు లడ్డు కల్తీ విషయంలో? అసలు మీరు మూలం దగ్గరికి వెళ్ళాలి. 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలనే దగ్గర నుంచి చూడండి. రాజశేఖర రెడ్డి ఈ అడల్ట్రేషన్ ఇప్పుడు కాదు, అప్పుడే రాజశేఖర రెడ్డి మిషనరీస్ కి లడ్డూ ప్రిపరేషన్ ఇచ్చారు. మీకు గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూడండి. కేరళకి సంబంధించినటువంటి మిషనరీస్కి ఇచ్చారు. ఏంటది? లడ్డు తయారు చేసేటటువంటి దానికి సంబంధించి. అదేంటి తిరుమలలో పోర్ట్ ఉందిగా, పోర్ట్లో చేస్తారు. పోర్ట్ ఉంది, దానికి కావాల్సినటువంటి మెటీరియల్లో దానికి సంబంధించినటువంటి వర్కులు సంబంధించి మీడియాలోనే కదా బయటకు వచ్చిన తర్వాత ఇచ్చారు. కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. ఒకసారి తవ్వండి, చరిత్రలోకి వెళ్ళి తవ్వండి. నాకైతే రికార్డ్ అయ్యి ఉంది, అయితే చాలా చేయాలి. కొన్ని రాకూడనటువంటి పదార్థాలు కూడా అందులో వస్తే వాటికి సంబంధించి చాలా గొడవైంది. తర్వాత 7 కొండలు కాదు 2 కొండలు అన్నటువంటి అసెంబ్లీలోనే అక్కడి నుంచి ఆ బేసే వాళ్ళకి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎందుకో ఒక రకమైనటువంటి ఆ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత తిరుపతికి ఉన్నటువంటి ఏదైతే ఔన్నత్యం ఉందో దాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ప్రతిసారి ఆ వ్యవహారశైలి కనబడతానే వచ్చింది. స్పష్టంగా నాస్తికుడు అనేటటువంటిది క్రిస్టియన్ ఆచార సాంప్రదాయాలతోటి వివాహాలు చేసుకునేటటువంటి వ్యక్తిని చైర్మన్గా పెట్టకూడదంటే పెట్టారు. తండ్రి పెట్టాడు, కొడుకు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ మోహన్ కరుణాకర్ రెడ్డి అయ్యాడు. సరే, వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించి ఒక వ్యక్తికి అక్కడ జరిగినటువంటి దానిలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా అనేటటువంటి సర్టిఫికేట్ ఇవాళ మనం ఇవ్వలేము. అక్కడ బాధ్యత వహించాల్సింది. అక్కడ జరిగినటువంటి అంశం నిజమైతే దానికి ఆయన బాధ్యుడే అవుతాడు. స్పష్టంగా ఆధారాలు కనబడతా ఉన్నాయి ఏం జరిగిందనేది. రెండవది, తిరుపతి లడ్డు నాణ్యతను ఒకసారి అప్పటికి ఇప్పటికి అది క్లియర్ అండి. మరి అసలు ఇప్పుడు లడ్డు అంటే నేను చెప్తున్నా కదా, నా పరంగా చెప్తున్నా, వ్యక్తిగతంగా అందరూ అలా ఉండాలని అనుకుంటారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ప్రసాదం లడ్డు కనుక ఓపెన్ చేస్తే అమృతంలాగా ఉంటుంది.
మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. నెయ్యి ఆ ధరకు వస్తుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇటువంటి ప్రశ్నలు చూసినప్పుడు అక్కడ ఏం జరిగింది, తప్పు జరిగిందా లేదని ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావచ్చు. అలాగే మోటివ్స్, వాళ్ళ ఈ ముందు నుంచి ప్రాథమికంగా వాళ్ళకి సంబంధించిన మోటివ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆచార సాంప్రదాయాల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలంటే ఇవ్వకుండా వైలేషన్ చేసేటటువంటి విధానం, చెప్పులు వేసుకొని తిరగకూడని చోట తిరిగేటటువంటి ప్రయత్నాలు చేయటము, ఇటువంటి అంశాలన్నీ కూడా వందల మందితోటి స్లోగన్స్ ఇస్తా దేవాలయంలోకి వెళ్ళటము, ఇవన్నీ కూడా చూసాం మనము. అయితే ఒకటి ఇవాళ విచారణలో ఉన్నటువంటి పరిస్థితి పరకామణికి సంబంధించి అయితే విచారణ తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో తప్పు చేశారో వాళ్ళకి శిక్ష తప్పదు. అయితే ఇంతలోపే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక $9 పోతే 14 కోట్లు కడితే దాన్ని ఎలా, అసలు $9 నొక్కేసేవాడికి 14 కోట్లు కట్టగలిగేటటువంటి శక్తి ఎట్లా వచ్చింది? అదైతే కొంచెం ఎందుకు మరి ఆయన అలా నోరు జారాడు, ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి. రెండోది, అసలు ఈ ఇంత వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తానంటేనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. అత్యంత కీలకంగా ఎవిడెన్స్ గా ఉన్నటువంటి సురేష్ అనేటువంటి పోలీస్ అధికారి, ఆయన మరణం కూడా అనుమానాస్పదంగా ఉండటము, దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఒకసారి చూసినట్లయితే స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో వాస్తవాలు బయటికి రావటము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఇష్టదైవంగా కొలిచేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, గతంలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కానీ, ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి రకమైనటువంటి వ్యక్తులని ఊహించుకోలేకపోతా ఉన్నారు. ఈ విధంగా మాట్లాడతారా ఇంత బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో పదవులు చేసినటువంటి వ్యక్తులు అనేటటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లోనే భక్తులు ఉన్నాడు. సో ఇది కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన అయితే ఉందా? అసలు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసేదానికి 100% డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ కేంద్రము రాష్ట్రము రెండు కూడా సమన్వయంతో అలయన్స్ తో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు. ఇక్కడ చేసేటటువంటి ప్రతి పనికి ఏదైతే ఉందో విచారణకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఔన్నత్యాన్ని కాపాడేదానికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వము బాధ్యతగానే ఉంటుంది. అంటే కొంత ఎక్కడ ఇది ఉంది అని అంటే బ్రేకులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం బ్రేకులు వేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంకా బీజేపీకి సాఫ్ట్ కార్నరో లేకపోతే దండా ఉన్నాయనే చర్చ ఉంది కదా, ఏంటి దానికి మీరు? ఇది చాలా తప్పండి. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగ పరంగా కోర్టులు ఉన్నాయి, కోర్టులకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వాలు ఇంటర్ఫియర్ కాలేవు. దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు విన్న తర్వాత ఆ న్యాయమూర్తి తీసుకునేటటువంటి నిర్ణయం ప్రకారం మనం వెళ్లాల్సిందే. కానీ వాటికి సంబంధించి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి పార్టీలకి ఆపోజిట్ అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా సుప్రీంకోర్టు ఆపినటువంటి అంశాలు ఉన్నాయి. అనేక రకాల మార్పులు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ న్యాయస్థాన పరిధిలోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక పార్టీకో లేకపోతే ప్రభుత్వానికో ఆపాదించడం కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, ఇవాళ ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి, ఒక సంబంధంతో, ఒక మంచి సాంప్రదాయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కిల్ కేంద్రం రాష్ట్రంలో చాలా చక్కగా పరిపాలన సాగిస్తూ సమన్వయంతో గతంలో ఉన్నటువంటి అంశాలు కూడా ఎక్కడో కూడా చిన్న తేడా ఏది కూడా లోపలికి వెళ్లకుండా ఉండేటటువంటి విధంగా ఇచ్చిపుచ్చుకుని వెళ్లే దూరంలో ప్రభుత్వ పాలన కేంద్రం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంటే నేను ఎందుకు అడిగానంటే పర్టికులర్గా ఆ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే, ఏ కేసు తీసుకోండి మీరు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకుంటే ఆ సిబిఐ కేసు అది ఎక్కడ పోయిందో తెలియదు, దాన్ని కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ పాపం ఆమె ఫైట్ చేస్తూ ఉంటుంది, సునీతారెడ్డి గారు ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆమెకి ఏ వ్యవస్థ సహకరించట్లేదు. ఆమెకి ఏ వ్యవస్థ పేరు పెట్టను కానీ ఏ వ్యవస్థ ఆమెకు సహకరించిన పరిస్థితి. ఇంతవరకు అసలు నేరస్తులు ఎవరు అనే దాని దగ్గరికి ఆ దర్యాప్తు వెళ్ళలేదు. ఒకటి. లిక్కర్ స్కామ్లో సిట్ అరెస్టులు చేస్తూ ఉంది, సిఐడి చేస్తూ ఉంది కానీ అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దగ్గర బ్రేక్ పడిపోయింది. అక్కడ దాకా వెళ్ళడంలా. ఇప్పుడు ఇటువంటి విషయాల్లో మాత్రం, ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడండి వివేకానంద రెడ్డి హత్య కేసులో, ఆయన ఒక జాబితాలో నిందితుల జాబితాలో ఉన్నాడు కదా, సిబిఐ టచ్ చేయలేకపోయింది ఆయన్ని.
మీకు తెలుసు కర్నూలు హాస్పిటల్ దగ్గర ఆయనతో మాట్లాడగలిగితే ఎంత బీభత్సం జరిగిందో. అంత దారుణంగా దర్యాప్తులు ఉంటాయా? ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారు ఎవరంటే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అని, కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ రెండు అంశాలు. ఇది లిక్కర్కి సంబంధించి అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళలేదు అనేటటువంటి మాట నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి అరెస్టులు అయినటువంటి వాళ్ళకి బెయిల్ కూడా నిరాకరిస్తా ఉంది కోర్టు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే అంతిమ లబ్ధిదారుడు అనేటటువంటి దాన్ని కూడా ఆ లింక్ చెప్పటం ఒకటి, ఆధారాలతో సహా వాటికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్ చేసి, ఎందుకంటే మనం మాట్లాడుకున్నంత తేలిగ్గా ఉండదు కదా. విచారణ సంస్థలకు సంబంధించి వాళ్ళు మైన్యూట్ గా ఎక్కడ కూడా తప్పించుకోకుండా ఉండేటటువంటి విధంగా ఆధారాలని సేకరించిన తర్వాత మాత్రమే ఎక్కడైతే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేకుంటే జస్ట్ మనము ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ పలానా వ్యక్తి అని చెప్తే అతన్ని తీసుకెళ్లి తాత్కాలికంగా మనం ఏమన్నా చేద్దామన్నా కానీ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ బయటికి వచ్చేటటువంటి అవకాశం లేనటువంటి విధంగా సాక్ష్యాలు, ఆధారాలు, పత్రాలు ఏదైతే సేకరించిన తర్వాతే అక్కడ దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి, ఇవాళ కేంద్రమే అడ్డంకి కాదు కదా రాష్ట్రం అరెస్ట్ చేస్తే, కానీ అది సాధ్యపడదు. చట్టం పరంగా ఏ ప్రక్రియ ఎలా కొనసాగాలో ఆ విధంగానే కొనసాగాలి. మనకు కొంత ఆలోచన ఉండొచ్చు, ఈ వ్యక్తి ఈ విధంగా చేశాడు కాబట్టి చాలా వేగంగా ఈ వ్యక్తికి సంబంధించిన అంశంలో ఒక కంక్లూజన్ రావాలని మనం అనుకోవచ్చు. కానీ ప్రభుత్వం నడిపేటటువంటి వ్యక్తులు చాలా పకడ్బందీగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రక్రియలోనే ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియలోనే అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఇది లిక్కర్కి సంబంధించి. రెండవది, ఎస్, బాధాకరమైనటువంటి అంశమే అవినాష్ రెడ్డి గారికి సంబంధించి కర్నూలులో అప్పుడు జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో అది బాధాకరం కాదు, అది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ సమయాన్ని వాడుకొని వాడిని ఆ జనాలతోటి కంట్రోల్ చేస్తూ సమయాన్ని వాడుకొని ఈ లోపల కోర్టు నుంచి రావాల్సినటువంటి వెసులుబాటు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయికి సంబంధించినటువంటి అంశంలో కూడా వ్యవహరించినటువంటిది ప్రజలకి స్పష్టంగా అర్థమైంది, ఏ విధంగా ఈయన వ్యవహరిస్తా వచ్చాడనేటువంటిది. ఆ సమయాన్ని వాడుకునేదానికి తనకున్నటువంటి ఆ జనాల్ని, తనకున్నటువంటి అధికారాన్ని వినియోగించి ఆ అధికారాన్ని అక్కడ దాకా వచ్చేటటువంటి దాన్ని నిలుపుదల చేయగలిగారు. తర్వాత కోర్టు ద్వారా రావాల్సిన ఉత్తర్వులను తెప్పించుకోగలిగారు. ఇది వన్స్ కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత అధికారి అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అమెరికాకి FBI ఎలాగో మనకు CBI ఎలాగా అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ. అలాంటి అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ ఆఫ్టర్ ఆల్ ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తిని ప్రశ్నించడానికి వెళ్ళలేకపోయింది. ఆ లోకల్ పోలీసు CBIని ఆపేశారు అని అంటే, పోలీసు కాదు మాబ్ని తీసుకొచ్చి, మావే కాదు లోకల్ పోలీసు కూడా, పోలీస్ సపోర్ట్ కదా. ఇక్కడ గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లోకల్ పోలీసు ఆ వచ్చిన మాబ్కు సహకరించి ఒక రకంగా చోద్యం చూస్తూ ఉన్నట్టుండి CBIనే కంట్రోల్ చేసే పరిస్థితి ఆ రోజున. సో అలాంటి సిచ్యువేషన్ ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోదు? ఎందుకంటే CBI అనేది హోంశాఖ పరిధిలో ఉంటుంది కదా. ఇట్ ఈస్ నో డౌట్ సీరియస్ మ్యాటర్ సార్. బట్ ఏంటంటే అక్కడే చాలా మంది నో డౌట్ ఇట్ ఈస్ ఏ సీరియస్ మ్యాటర్. నాకు కూడా మీకున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అటువంటి ఆందోళన ఉంది. వేగంగా పూర్తి అయిపోవాలి ఆ ప్రక్రియ అనేటటువంటి భావం నాకు ఉంది. అందులో నో డౌట్ మీకు తెలుసది. అయితే ఇక్కడ ఆ కార్యాచరణ జరిగే లోపల నెక్స్ట్ ఎప్పుడైతే న్యాయస్థాన పరిధిలోకి వెళ్ళిందో న్యాయస్థానం పరిధికి లోబడే వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. ఈ దౌర్భాగ్యం ఉంది. ఎందుకంటే ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థ చెక్స్ అండ్ బ్యాలెన్స్లో ఆ వెసులుబాటు తీసుకునేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ఉంది. దాన్ని హౌ టు కంట్రోల్, లేకపోతే దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలనేటువంటి దాని మీద కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కంక్లూజన్లో మళ్ళీ మీ సబ్జెక్ట్కే వస్తాను. ఈ 20 సూత్రాల అమలు అనే వ్యవస్థని, అమలు కమిటీ అనే వ్యవస్థని పెట్టుకోలేకపోతే ఆ రాష్ట్రాలు ఎలా నష్టపోతాయి? వాటికి జరిగే నష్టం ఏంటి? ఫస్ట్ దే హావ్ టు రియలైజ్. అందుకనే మళ్ళీ ఇప్పుడు 20 పాయింట్స్కి సంబంధించి ఫస్ట్ రీస్ట్రక్చర్ మేము ఏదైతే కోరుకున్నామో దాన్ని జరిగి అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఓల్డ్ సిస్టంలో వెళ్తే
ఉపయోగము లేదంటే ఉండవలసినంత ఉండదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవాళ ఉన్నటువంటి ఆధునిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ అనుగుణంగా వాటిని మార్చుకొని, ఇందాక ఏదైతే మేము చెప్పాం ఈ 20 పాయింట్స్ లో ఉన్నటువంటి 20 పాయింట్స్ ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే 17 ఉన్నాయో వాటిని, స్వర్ణాంధ్ర లక్ష్యం ఏదైతే 10 ఉన్నాయో వీటిని మ్యాపింగ్ చేసుకోవటం వల్ల ఆ ఫలితాల దిశగా ఇప్పుడు ఏ ఫలితాలు అయితే రాష్ట్రానికి రావాలి, దాని ద్వారా కేంద్రానికి, దేశానికి మేము కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నామో మేము అడిగేయగలుగుతున్నాము. మిగతా రాష్ట్రాలు కూడా ఆ విధంగా రీవ్యాంప్ చేసుకొని అడిగేస్తే ఉపయోగం ఉంటుంది. రీవ్యాంప్ చేయకుండా అడిగేస్తే మటుకి ఉపయోగం ఉండాల్సినంత ఉండదు. ఇప్పుడు ఒకసారి అడిగేసి ఆ వ్యవస్థను పెట్టుకున్న తర్వాత ఆ వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎలాగైతే దాన్ని చేంజెస్ తీసుకొచ్చారో ఇంకా తీసుకురావాలనుకుంటున్నారో అది ఆటోమేటిక్ జరుగుతుంది. ఎప్పుడో పెట్టిన 20 సూత్రాలు అమలు అలాగే చేత తులసిరెడ్డి గారి హయాంలో ఆయన ఉన్నప్పుడు 20 సూత్రాలు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉండాలంటే కుదరదు. రకరకాల మార్పులు వచ్చాయి, గవర్నమెంట్లు మారాయి, విధానాలు మారాయి, స్లోగన్స్ మారాయి, లక్ష్యాలు మారాయి. వాటికి తగ్గట్టుగానే ఇది ఉండాలి. కానీ అసలు దాన్ని పెట్టని రాష్ట్రాలకు మీరు ఇచ్చే సలహా ఏంటంటే నేను మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి, మానిటరింగ్ సిస్టమ్, రివ్యూ వాళ్ళు లేకపోతే సమాచారం సరైనటువంటి విధంగా. ఇప్పుడు ఒకే సెంట్రలైజ్డ్ గా, కాన్సన్ట్రేటెడ్ గా ఒకే టీము మొత్తం పనిచేయలేదు కాబట్టి ఇది వర్క్ డివిజన్ డిసెంట్రలైజ్డ్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే అనుకున్నారో వారు అనుకున్న లక్ష్యాల్ని సాధించడానికి క్షేత్రస్థాయిలో జరుగుతుందా లేదా అనేటటువంటి దాన్ని ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి ఇస్తే చాలా వేగంగా దాని మీద కార్యాచరణ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 26 జిల్లాలు నేను పూర్తి చేసిన తర్వాత ముందు ఒక 14 జిల్లాలకి సంబంధించి ఒక్కొక్క జిల్లాకి 8 నుంచి 10 పాయింట్లు ముఖ్యమైన కీలక అంశాలు నివేదిక ఇవ్వగలిగాం. అప్పుడు ఏమవుతుంది, ఈ 8-10 అంశాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి, ఏ ఏ అంశాల్లో ప్రతిబంధకాలు ఉన్నాయి వాటిని కనుక కొంచెం సవరించి పనిచేస్తే ఏ విధంగా ఫలితాలు సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉంది హైయెస్ట్ యూరియా వాడకము. హైయెస్ట్ యూరియా వాడకం వల్ల ఏ విధంగా క్యాన్సర్ ప్రాబ్లం వస్తుంది అనేటటువంటిది. యూరియా వాడిన దానికి అక్కడ నర్సాపురంకి లోతుగా వెళ్ళి చూస్తే విడిగా అగ్రికల్చర్ సెక్టర్లో వాడేటటువంటి యూరియా ఎక్కువ ఉంది. దాంతోపాటు ఏదైతే ఆక్వాకల్చర్ కూడా దాన్ని కొంత వాడేటటువంటి పరిస్థితి ఉంది. ఆ టెక్నికాలిటీస్ తెలియదు, లోతుకి తెలియదు. కాకుంటే చాలా ఎక్కువగా అగ్రికల్చర్ కూడా వాడుతున్నందువల్ల క్యాన్సర్ ప్రాబ్లము, అక్కడ ఉండేటటువంటి సాయిల్ మొత్తం కూడా ఆ కండిషన్ దెబ్బతింటాము. అటువంటి అంశాన్ని వారి దృష్టికి తీసుకురావటం. చిత్తూరు జిల్లా ఉంది, అసలు సస్టైనబుల్ వాటర్ రిసోర్సే లేనటువంటి జిల్లా. పక్క జిల్లాలకు సంబంధించిన వాటర్ రిసోర్సెస్ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు ఆ జిల్లాని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి కుప్పం ఉంది, భూగర్భ జలాలు చాలా లోతుకి వెళ్తే కానీ దొరకనటువంటి పరిస్థితి. ఇటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇవ్వగలిగామో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి అవకాశం ఉంది. అలాగే యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్, బ్లాక్స్ అని ఉన్నాయి, ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్లు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం కూడా 100 ఆకాంక్షిత జిల్లాలని 500 బ్లాకులను ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక 3 జిల్లాలు ఆకాంక్షిత జిల్లాలు, ఒక 15 బ్లాకులు ఇవ్వటం జరిగింది. కానీ వాస్తవానికి అంతకు మించి ఎక్కువ కావాలి. రాజస్థాన్లో ఏం చేశారు, ఆ బ్లాకులు ఇంకా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఆ యొక్క వెనుకబడతనాన్ని పారదోలే ప్రయత్నం చేసింది. మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా చేసే అవకాశం ఏదన్నా ఉందా అనేటటువంటి ప్రయత్నం చేయటము. ఆ విధంగా చేసినటువంటి ప్రయత్నం ఫలితమే ఇవాళ సత్యసాయి జిల్లాలో కానీ, అనంతపూర్ జిల్లాలో కానీ, అన్నమయ్య జిల్లాలో కానీ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేటటువంటి అంశం ద్వారా అక్కడ ఆ స్కీమ్ ద్వారా అభివృద్ధికి అవకాశాలు కనుక ముఖ్యమంత్రి గారు కూడా వేగంగా స్పందించి ఇటువంటి అంశాల్లో మేము ఆ సమాచారం ఇచ్చినప్పుడు వేగంగా స్పందించి కేంద్రంతో అవసరమైన దగ్గర ఏదైతే టచ్ చేశారో. మాట దినకర్ గారు, 20 సూత్రాల అమలు కమిటీ లేని రాష్ట్రం, సరే సమాచారం షేరింగ్, కేంద్రంతో సమాచారం షేర్ చేసుకోవడము, సమాచారం కింద నుంచి తీసుకోవడము, ఇది ఓకే, ఇది నష్టపోతారు ఎలాగూ. ఎందుకంటే సమాచారం ఏదో అక్కడ కూర్చుని వాళ్ళు సెక్రటరీస్ లెవెల్లో మాట్లాడుకుంటారు, కానీ ఇంత మైక్రో లెవెల్లో రాదు. ఆ రకంగా నష్టపోతుంది ఆ రాష్ట్రం. నిధుల పరంగా ఏమైనా నష్టపోయే అవకాశం 100%. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ. ఇప్పుడు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రీకాకుళం జిల్లాలో ఐడెంటిఫై చేశాము, అలాగే అన్నమయ్య జిల్లాలో ఐడెంటిఫై చేశాము, ఇంకా చాలా జిల్లాల్లో ఐడెంటిఫై చేశాము.
మన్రేగాలో ఉపాధి హామీలో లేబర్ కంపోనెంట్ ఏదైతే వాడతామో అది 60%గా తీసుకొని 40% మెటీరియల్ కంపోనెంట్ ఇస్తారు. ఎక్కడ చూసినా లేబర్ కంపోనెంట్ కంప్లీట్ అవుతుంది కానీ మెటీరియల్ కంపోనెంట్ ల్యాబ్స్ అయిపోతుంది. ఎందుకంటే ఏ ఇయర్లో అయితే 40% వాడుకోవాలో ఆ 40% ఆ ఆర్థిక సంవత్సరంలో వాడుకోకపోతే నెక్స్ట్ సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ కాదు. అంటే మెటీరియల్ వాడకుండా లేబర్ ఛార్జెస్ ఇస్తున్నారు అంటే అవి మిస్యూజ్ అవుతున్నట్లు అది ఒక అంశం. అక్కడ కూడా ఈ ప్రభుత్వం ఏం చేసింది, దానికి సంబంధించిన మంచి కార్యాచరణ తీసుకుంది. ఆ మిస్యూజ్ అయ్యేదాన్ని కూడా ఆపేటటువంటి విధంగా ఒక టెక్నాలజీ తీసుకొని ఆ టెక్నాలజీ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా దొంగ లెక్క వేయకుండా చేసేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆఫీసర్ పంచాయతీరాజ్ ఆఫీసర్ కృష్ణతేజ గారు ఇనిషియేషన్ తీసుకొని చేశారు. దట్ ఈస్ సక్సెస్ఫుల్ మోడ్. ఇంకా ఈ విధంగా ఉంటుందా మీరు మన్రేగా ఉపాధి హామీ కూడా అసలు ఫస్ట్ 20 సూత్రాల్లో రిపోర్టింగ్ లో ఫస్ట్ పాయింటే దాంతో ప్రారంభమవుతుంది రిపోర్టింగ్ లో. అది ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎన్ని లేబర్ అవర్స్ అయినాయి, ప్రతి నెల అవి పంపించాల్సి. అయితే ఇక్కడ ఒకటి మిస్ అయ్యాము. మెటీరియల్ కంపోనెంట్ ఏదైతే 40% ఉందో 2019-24 మధ్య దాదాపు ఒక్క ఆంధ్రప్రదేశ్లో 8,000 కోట్ల రూపాయల వరకు నష్టపోవటం జరిగింది. 8,000 కోట్లు అంటే ఒక 8,000 కోట్ల రూపాయలు అంటే ఏ విధంగా ఇది గ్రామాలకు చేసుకోలేదు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హౌసింగ్ రూరల్ ఏరియాలో హౌసింగ్ కంప్లీట్ అయిందని అంటారు కానీ ఆక్యుపేషన్ జరగదు. ఎందుకు జరగదంటే డ్రైనేజ్ ఉండదు. డ్రైనేజ్ కి ఈ మెటీరియల్ కంపోనెంట్ అక్కడ చేసుకోవచ్చు కదా, లేబర్ కి ఉపాధి ఉంటుంది, మీకు డ్రింకింగ్ వాటర్ ఉండదు. జల్ జీవన్ మిషన్ 100% సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి చేయాలని అంటే దాన్ని పూర్తి చేయలేదు, దాన్ని అనుసంధానం చేయలేదు కదా. ఇట్లా వేరియస్ స్కీమ్స్ ఉన్న కన్వర్జెన్స్ తోటి ఒకదాన్ని వినియోగించుకునే అవకాశం ఉన్నా 2019-24 మధ్య చేయలేదు. ఇప్పుడు మేము సమీక్షలు చేసేటప్పుడు ఇటువంటి అంశాలు బయటపడుతున్నాయి. ఇటువంటి అంశాలు బయటపడటము హౌసింగ్ ని రివ్యూ చేసేటప్పుడు ఉట్టి హౌసింగ్ ని రివ్యూ చేస్తే చాలదు. హౌసింగ్ తో పాటు డ్రైనేజెస్ కి సంబంధించి, డ్రైనేజీకి సంబంధించి, వాటర్ కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, అలాగే లాజిస్టిక్స్. మీరు ఇల్లు కడితే చాలదు, అక్కడికి రాకపోకలకి అవసరం, మళ్ళీ ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కి యాక్సెసిబుల్ గా ఉండాలి. ఈ ఏమీ లేకుండా ఇల్లు కట్టేసాను ఇచ్చేసానంటే ఆపరేషన్ ఉండదు, కుదరదు. కాబట్టి ఇవన్నిటికీ అవకాశాలు లేవంటే పథకాలు ఉన్నాయి కానీ అందరూ కలిసి కూర్చొని కన్వర్జెన్స్ తోటి రివ్యూ చేసే సిస్టమ్ సరిగా ఇప్పుడు దాకా అడాప్ట్ కాలేదు. ఇప్పుడు ఆ దిశగా మేము వెళ్తా ఉన్నాం. అది ఉంటే ఆ రాష్ట్రాల్లో ఫలితాలు ఉంటాయి, లేని రాష్ట్రాల్లో ఫలితాలు ఉండవు. ఇట్ ఈస్ క్లియర్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ దినకర్ గారు. 20 సూత్రాలు అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కొంత మనం విడమర్చి తొందరలో స్వర్ణాంధ్ర వికసిత భారత్గా మారినటువంటి పేరుతోటి వస్తాం. ఓకే, దట్ ఈస్ వెల్కమ్ విషయం. అది తొందరగా చేస్తే సంతోషిస్తారు ప్రజలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ దినకర్ గారు. ఇది